నమస్కారం పంతులు గారు. నమస్కారం అండి. చెప్పండి. పంతులు గారు, నా భార్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందండి. తను ఎక్కడున్నా త్వరగా తిరిగి రావాలని, మళ్ళీ మాతో కలిసి ఉండాలని ఒకసారి ఆ దేవుడికి పూజ చేయండి. అలాగేనయ్యా. మీ భార్య పేరు చెప్పండి. అహల్య. అహల్యానామధేశ్య సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం పరమేశ్వర పూజాం చ కరిష్యే. మీకు తెలుసా మీరా గారు, మా బాబు డెలివరీ చాలా కష్టమైంది. ఆ రోజు బిడ్డో తల్లో ఎవరో ఒకరు మాత్రమే బతుకుతారని డాక్టర్ చెప్పారు. సిచ్యువేషన్ చాలా క్రిటికల్ గా ఉంది గౌతమ్. బేబీ అబ్నార్మల్ పొజిషన్ లో ఉంది. ఇలాంటి కండిషన్లో ప్రసవం అంటే తల్లికో బిడ్డకో ప్రాణాపాయం ఉండొచ్చు. అప్పుడు కూడా నేను ఇలాగే గుడికొచ్చి పూజ చేసి దండం పెట్టుకున్నాను. దేవుడి దయ వల్ల నా భార్యకి సుఖప్రసవమై తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా బయటపడ్డారు. ఆ తర్వాత గుడికొచ్చి దేవుడికి 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించుకున్నానండి. అప్పుడు నా అహల్య నా పక్కనే ఉంది. తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఈ దేవుడు చాలా మహిమ గలవాడండి. మనం ఏం కోరుకున్నా ఇట్టే ఇచ్చేస్తాడు. అందుకు నేనే నిదర్శనం అండి. ఒక్క నిమిషం అండి. బాబేడమ్మా? సార్ ఫోన్లో మాట్లాడుతున్నారు పంతులు గారు. హారతి తీసుకోండమ్మా. చెప్పండి రాజుగారు. బాబు ఎక్కడున్నారు బాబు? చెప్పండి రాజుగారు, ఎందుకు కంగారు పడుతున్నారు? మీరు వెళ్ళగానే చిన్నబాబు ఒకటే ఏడుపయ్యా. గుక్క పెట్టి ఏడుస్తున్నాడు. ఇంట్లో అమ్మవాళ్ళు ఉన్నారు కదా రాజుగారు. అందరూ ఉన్నారయ్యా, కానీ ఎవరు ఎత్తుకొని ఓదార్చినా చిన్నబాబు అసలు ఏడు పాపట్లేదు. బాబు ఏడ్చి ఏడ్చి మళ్ళీ జ్వరం వస్తుందేమో అని భయంగా ఉంది బాబు. మీరు త్వరగా ఇంటికి రండి బాబు. మీరు వస్తే తప్ప బాబు ఏడు పాపేలా లేడు. నేను వచ్చిన బాబును ఓదార్చలేను రాజుగారు. వాడు వాళ్ళ అమ్మ కోసం బెంగ పెట్టుకుని ఏడుస్తున్నాడు. త్వరగా ఏదో ఒకటి చెయ్యండి బాబు. నేను హాస్పిటల్లోకి ఇంపార్టెంట్ ఆపరేషన్ అటెండ్ అవ్వాలి రాజుగారు. పోనీ ఆ నర్స్గానే ఫోన్ చేయండి బాబు. ఆవిడైనా వచ్చి బాబుని చూసుకుంటుంది. ఆవిడ కూడా ఏదో పనుందని చెప్పారు రాజుగారు. లేదండి, బాబు ఏడుస్తున్నాడు కదా, నేను వెళ్తాను. అది కాదండి, మీకేదో పనుందన్నారు కదా, బాబు కోసం నేను వెళ్తానులేండి. పర్వాలేదండి, మీకు అర్జెంట్ గా హాస్పిటల్లో ఆపరేషన్ ఉందంటున్నారు కదా, మీరు హాస్పిటల్కి వెళ్ళండి, నేను బాబు దగ్గరికి వెళ్తాను. అది కాదండి మీరా గారు. బాబు, నా బాబు ఏడుస్తున్నాడు. ఏడ్చి ఏడ్చి నా బాబుకి మళ్ళీ జ్వరం వస్తుందేమో. నేను త్వరగా వెళ్ళాలి, బాబును ఓదార్చాలి, బుజ్జగించాలి, నిద్రపుచ్చాలి. అయ్యో
ఆటో 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 ఇదేంటి మీరా గారు బాబు కోసం నాకంటే ఎక్కువ టెన్షన్ పడుతున్నారు? ఇంతకుముందు బాబు గురించి అదితి బ్యాడ్గా మాట్లాడిందని తనతో గొడవ పడ్డారు. ఆ తర్వాత అహల్య గురించి చెడుగా మాట్లాడిందని అప్పుడు గొడవ పడ్డారు. ఇప్పుడేమో బాబు ఏడుస్తున్నాడని హడావుడిగా వెళ్తున్నారు. అసలు ఈ మీరా గారు ఎవరు? అది కోరికల చెట్టమ్మా. మన మనస్సులో తీరని కోరికలుంటే ఆ కోరికల్ని ఒక చీటీలో రాసి ఆ చెట్టుకి ముడుపుగా కడితే ఆ అమ్మవారు ఆ కోరికలు నెరవేరుస్తుందని భక్తుల నమ్మకం. అది కోరికల చెట్టని పంతులు గారు చెప్పారు. ఏదైనా కోరిక కోరుకుంటే నెరవేరుతుందంట. మీరా గారి మనసులో ఏ కోరిక ఉంది? అహల్య తిరిగి వస్తే నా బాబుకి పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది. అహల్య త్వరగా తిరిగి రావాలని నేను కూడా కోరుకుంటాను.